వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు తన అంచెలతో ఫోన్ కాల్స్ చేయించి బెదిరించే ప్రయత్నం. పవన్ కళ్యాణ్ నువ్వు 70 ఏళ్లైనా సీఎం కాలేవు, కాంగ్రెస్ అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే విమర్శ. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లిలో శనివారం నాడు పంచాయతీ ఎన్నికల బహిష్కరణ. థమ్స్అప్ కూల్ డ్రింక్ ప్రియులకి డ్రింక్ తో పాటు బొద్దింక ఫ్రీ. 200 కోట్ల గంజాయి సీజ్. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసు, సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో టీటీడీ కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్గా పనిచేసిన ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. అర్హత లేని డైరీ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఆయన లక్షలు లంచాలు తీసుకున్నారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో అరెస్టైన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఈఈగా పనిచేస్తున్నారు. సిట్ విచారణ ప్రకారం సుబ్రహ్మణ్యం 2021 జూలై నుంచి 2023 నవంబర్ మధ్యకాలంలో పలుమార్లు లంచాలు స్వీకరించారు. భోలేబాబా, వైష్ణవి, మాల్గంగా వంటి డైరీ సంస్థల ప్రతినిధుల నుంచి 3.50 లక్షల నగదు, 50,000 విలువైన శాంసంగ్ ఫోన్, 16,700 విలువైన వెండి ప్లేట్, వెండి నాణేలు తీసుకున్నట్టు తేలింది. ఈ డైరీల ప్లాంట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకుండానే వాటికి అన్ని అర్హతలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో ఆ సంస్థలకు సులభంగా కాంట్రాక్టులు దక్కాయి. ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రయోగశాల నివేదిక వచ్చినా సుబ్రహ్మణ్యం దాన్ని తొక్కిపెట్టారు. మైసూర్లోని CFTRI ల్యాబ్లో పరీక్షించగా నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ కలిపినట్లు స్పష్టమైంది. ఈ నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా కల్తీ నెయ్యి సరఫరాను యథావిధిగా కొనసాగించారు. గతంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ PA ఇచ్చిన ఫిర్యాదుతో భోలేబాబా డైరీకి అర్హత లేదని సుబ్రహ్మణ్యం కమిటీనే నివేదిక ఇచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా ఆ తర్వాత అదే సంస్థకు నెయ్యి సరఫరా కోసం సుబ్రహ్మణ్యం ఆర్డర్లు జారీ చేయడం ఆయన ప్రమేయాన్ని స్పష్టం చేస్తుందని సిట్ అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో డైరీలకు కోట్ల రూపాయల లాభం చేకూరగా భక్తుల విశ్వాసం దెబ్బతిందని దర్యాప్తులో వెల్లడైంది. ముందు ఏమీ కనిపించటం లేదు, వెనక్కి తిరుగుతున్నాను. ఈ ఏడాది జూన్ 15న కేదార్నాథ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి ముందు పైలట్ నుంచి వచ్చిన చివరి రేడియో సందేశం ఇది. ఈ మాటలు చెప్పిన కొన్ని క్షణాల్లోనే ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ గౌరీకుంద్ వద్ద పర్వతాన్ని ఢీకొని కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ సహా 7 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేసిన మధ్యంతర నివేదిక ఈ విషాదకర వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. జైపూర్కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఏవియేటర్ కెప్టెన్ రాజ్వీర్ సింగ్ చౌహాన్ నడుపుతున్న బెయిల్ 407 హెలికాప్టర్ VTBKA ఆ రోజు ఉదయం 5:10 గుప్త కాశీ నుంచి కేదార్నాథ్కు బయలుదేరింది. ప్రయాణికులను దించిన తర్వాత 6 యాత్రికులతో తిరుగు ప్రయాణమైంది. లోయ నుంచి బయటకు వస్తున్న సమయంలో దట్టమైన మేఘాలు అడ్డుకోవడంతో పైలట్ మార్గం మూసుకుపోయింది అని కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే ఏమీ కనిపించడం మీద టర్న్ అవుతున్నాను అని చివరి సందేశం పంపారు. ఆ తర్వాత హెలికాప్టర్తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆంధ్ర సాఫ్ట్ డ్రింక్ థమ్స్అప్లో బొద్దింక కలకలం రేపింది. నంద్యాల జిల్లా డోన్లో శ్రీనివాస్ నగర్కు చెందిన ఇంద్రకిషోర్ అనే యువకుడు స్థానిక దుకాణంలో థమ్స్అప్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఇక ఇంటికి వెళ్లి బాటిల్ తెరవబోతుండగా అందులో బొద్దింక కనిపించింది. ఈ ఘటనపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని వినియోగదారుడు తెలిపాడు. గతంలోనూ పలు సందర్భాల్లో కూల్ డ్రింక్స్ లో పాములు దర్శనమిచ్చిన సంగతి కూడా విదితమే. సరే సార్
తిప్పుకుంటాం దాన్ని చుట్టూ కవర్ అంటే హలో ये लायक लायक परमिशन గ్రామ సమస్యలతో పాటు జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో విసుగు చెంది పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 11వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సర్పంచ్, వార్డు సభ్యులు నామినేషన్ వేయకుండా పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు గ్రామస్తులు. ఇక విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మల్లిపేట గ్రామ సమస్యల కోసము ఈరోజు ఏమైందంటే మేము ఒక సర్పంచ్ ఎన్నిక ఇప్పుడు ఏది మన నామినేషన్ వేయడానికి 4-5 ముందుకు వచ్చినాం. అందరినీ కూడా ఆఫ్ చేసి మాకున్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పిల్లలు రోడ్డు దాటాలన్నా కష్టమే. బ్రిడ్జి లేదు మాకు. NH-44 రోడ్డు, దానికి బ్రిడ్జి కావాలి మాకు. ఆ తర్వాత ఇప్పుడు రెవెన్యూ ఉంది మా దగ్గరనే, స్నేహ గొల్టీ ఫామ్ ఉంది. మొత్తం ఎటు పోతుంది, కలవరాలు పోతుంది. మాకు రెవెన్యూ లేదు, 0 రెవెన్యూ మాకు. మల్లిపేట విలేజ్ ఆదాయం ఏం లేదు. ఇప్పుడు ఎక్కిన సర్పంచ్ కూడా ఏం చేయడు, అంటే మేమేం చేయలేం కాబట్టి ఆయన కూడా కలిసి ఉంటాడు. నువ్వేం చేసినావు, నేనేం చేస్తున్నా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కూల్ పిల్లలు అటు దాటాలంటే ఇటు రావాలన్నా కష్టం ఉంది. ఇంకొకటి సెకండ్ వన్, ఒకటి పశువులు అయితే ఘోరంగా చనిపోయినాయి. ఆల్మోస్ట్ చనిపోయినాయి. PS కంప్లైంట్ అయినాయి, అన్ని అయినాయి పశువులది. మళ్ళీ శవం ఎత్తుకొని పోవాలంటే శవం మధ్యలో ఉంటుంది. అటు ముంగడ కొంతమంది ఉంటారు, వెనక కొంతమంది ఉంటారు. అందరు దాటాలంటే ఇప్పుడు ఏంది 4th వే ఉంది. నెక్స్ట్ తరం ఏమవుతుంది, 6th వే అవుతుంది. ఇటు 3 అటు 3 అవుతాయి. అప్పుడు ఇంకెట్లా దాటాలి, పిల్లలు ఇట్లా దాటాలి. ఇప్పుడు ఒక ముసలి ఇట్లా దాటాలి. అటు మరి కామారెడ్డి పోవాలన్నా కానీ, నిజామాబాద్ పోవాలన్నా, ఎటు పోవాలన్నా, నిజామాబాద్కి వచ్చిన క్యాండిడేట్ రావాలన్నా ఊళ్ళకు ఎట్లా వస్తారు? మా ఆవేదన ఇది. అందుకోసమే మేము ఈ నామినేషన్లను తిరస్కరించి గవర్నమెంట్ కు గౌరవంగా చెప్తున్నాం. సమస్యలు పరిష్కరించదాకా మేము ఈ నామినేషన్ వేయదలుచుకోలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి దిగి రావాలని గ్రామ ప్రజల తరఫున మనవి చేస్తున్నాం. తక్షణమే గవర్నమెంట్ ప్రభుత్వం రావాలి. చేస్తే పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు తన అంచెలతో ఫోన్ కాల్స్ చేయించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. నేను రేవంత్ రెడ్డిని వెంట్రుక లెక్క తీసి పాడేసిన మీ అంచెలకు భయపడతానా? 60 ఏళ్ల వయసులో నీకే ఇంత తీట ఉంటే 40 ఏళ్ల వయసులో నాకింత తీట ఉండాలి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. దాదాపు మీరు చూడొచ్చు నా ఫోన్లు ఇప్పుడు మీకు చూపిస్తా. ఒక 500 మంది తోని ఫోన్లు చేపిస్తా ఉన్నారు. ఏమని బెదిరిస్తా ఉన్నారు ఫోన్లు చేసి. ఇవన్నీ మిస్డ్ కాల్ చూడొచ్చు. ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్ ఉంటాయి. మీరు చూడరు, ఇవన్నీ ఫోన్లు గవే. ఫోన్లు చేపిస్తా ఉన్నాడు. చిన్న పిల్లగాడు చేపించినాడు, దీనికి ఎవడో భయపడతాడు అన్నట్టు. విజయన్న, నేను నిన్ను అడుగుతా ఉన్నాను, నిన్ను సవాల్ ఎవడు విసిరమన్నాడు? ఎవడన్నా రైతులు అడిగిందా నిన్ను? మేము అడిగినామా నీ సవాల్ విసిరమని? సవాల్ నువ్వే విసిరినావు. నీ సవాల్ని మేము స్వీకరించినాం. స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతోని ఫోన్లు చేయించి బెదిరిస్తా ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు? విజయన్న, ఒకటి గుర్తుపెట్టుకో, మీ రేవంత్ రెడ్డికే నేను భయపడలే. మీ రేవంత్ రెడ్డినే నా ఎండుక బరాబర్ అని రోజు నిలదీస్తా ఉన్నా. ఈ బచ్చగాలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తే మేము భయపడతాం. అయింది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు, ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. అదే మేము నువ్వు 55 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటావు. ఆ ఏజ్లో నీకే అంత తీటుంటే 40 ఏళ్ళ పిల్లగాని మరి నేను కూడా, మరి నాకెంత తీటుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాను. రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకు మేము కూడా కాల్ ఇచ్చి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు, మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు, యావత్ తెలంగాణ నుంచి కావచ్చు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకొచ్చుకోకు.
హుందాగా రాజకీయాలు చేయి, హుందాగా ఉండు. నువ్వు సవాల్ విసిరిను, నిన్ను ఎక్కడ కూడా నేను పర్సనల్గా విమర్శించలేదు, పర్సనల్గా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ నువ్వు 70 ఏళ్లైనా సీఎం కాలేవు, కాంగ్రెస్ అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడ వెళ్ళిపో అన్నారు. నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు. దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చేయి. ఓజీ మూవీ ఫ్లాప్ అయినా 800 పెట్టి నేను సినిమా చూసా. పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. తెలంగాణ వాళ్ళు నరదిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండం లేకుండా అయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం ఉండేది, బిజినెస్ చేసుకునేది తెలంగాణలో. నిజంగా తెలంగాణ వాళ్ళకి నరదిష్టి ఒకరు బాగుపడద్దు అనేది ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా? ఇరిగేషన్, కన్స్ట్రక్షన్ అన్నిట్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. అయినా ఒక్క మాట మేము అంటున్నామా? నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానిని, కానీ తప్పు మాట్లాడాడు కాబట్టి తప్పే. పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్ బ్రతకాలని 800 టికెట్ రేట్ ఉన్నా నేను పోయి చూసా. మాది నరదిష్టి అయితే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొంటున్నావు? ఇక్కడ అన్ని అమ్ముకొని వెళ్ళి విజయవాడలో ఉండు. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడాడు కాబట్టి క్షమాపణ చెప్పాలి అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుపడింది. 200 కోట్ల విలువ చేసే 273 కేజీల గంజాయి సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి బెంగళూరు చేరుకున్న 4 విదేశీల వద్ద ఈ గంజాయిని గుర్తించారు. 4 విదేశీలతో పాటు 32 మందిని అరెస్టు చేశారు. ఇక నిందితులు ఎనర్జీ డ్రింక్ టిన్లో గంజాయి నింపి రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని కొత్తపాలెం గ్రామం మర్రిగుంట అని కుగ్రామం నందు కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ రహదారి నందు కఠిన కూడల నడుమ భారతరత్న కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి యోగా విగ్రహ ఆవిష్కరణకు భూమి పూజ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు, భూమి పూజ చేశారు బీజేపీ రాష్ట్ర ఉపల్ అధ్యక్షులు కోలా ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు సమంది శ్రీనివాసులు, తిరుపతి జిల్లా పారాధన కార్యదర్శి బీడి బాలాజీ మరియు పార్టీ సభ్యులు పాల్గొన్నారు. भारत माता की भारत माता की जोहार अटल जी, जोहार 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 अटल जी, जोहार 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 अटल जी, जोहार जोहार जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम. అందరూ ఒకసారి చేపట్టండి. అందరూ చూడండి. అరే ఒక మామిడి పండు, ఒక మామిడి పండు పంతులు గారు వచ్చారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की भारत. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు తన అంచెలతో ఫోన్ కాల్స్ చేయించి బెదిరించే ప్రయత్నం. పవన్ కళ్యాణ్ నువ్వు 70 ఏళ్లైనా సీఎం కాలేవు, కాంగ్రెస్ అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే విమర్శ. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లిలో శనివారం నాడు పంచాయతీ ఎన్నికల బహిష్కరణ. థమ్స్అప్ కూల్ డ్రింక్ ప్రియులకి డ్రింక్ తో పాటు బొద్దింక ఫ్రీ. 200 కోట్ల గంజాయి సీజ్.
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసు సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.